బాలకృష్ణ గారు కెమెరా ముందున్నప్పుడు మాత్రమే ఆయన నటుడు. మేకప్ తీసేస్తే తండ్రి ఆశయాల కోసం ప్రజాక్షేత్రంలో నిరంతరం పోరాటం చేసేటువంటి ఒక తనయుడు. అదేవిధంగా తన సినిమా కోసం కష్టపడే ప్రతి సినీ కార్మికుడు, నిర్మాత అందరూ బాగుండాలని మంచి మనసుతో కోరుకునేటువంటి మానవమూర్తి. క్యాన్సర్ బాధతో బాధపడుతున్నటువంటి పేషెంట్లకు కన్నీళ్లు కష్టాలు తుడిచేటువంటి కరుణామయుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు. ఎలక్షన్లో పోటీ చేసిన ప్రతిసారి మెజారిటీ పెంచుకుంటూ సంక్రాంతికి ప్రతిసారి హిట్ కొడుతూ 2 రాష్ట్రాల్లో దొరికిన ప్లేసులో క్యాన్సర్ హాస్పిటల్ పెట్టుకుంటూ ముందుకు పోతూ ఈ విధంగా అన్ని రకాల కార్యక్రమాల్లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారిని తెలుగు ప్రజల తరపున కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను. సంక్రాంతి అనేది కేవలం ఒక పండగ మాత్రమే కాదు, తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాలు, కుటుంబాల కలయికకు సంబంధించినటువంటి విషయం. ఇలాంటి సంక్రాంతి పండగలో ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు ఏ విధంగా ఒక ఆనవాయితీయో కుటుంబం అంతా కూడా సినిమా చూడటం అనేది ఒక ఆనవాయితీ. ఇలాంటి ఆనవాయితీకి మనందరి కోసం కొన్ని వందల మంది తన కలల ప్రపంచాన్ని ఊహించుకొని సినిమాని తీసుకువచ్చి ఇంత దూరం ఉన్న మన కోసం వచ్చి ఇక్కడ ట్రైలర్ రిలీజ్ చేస్తూ మనందరికీ ఆనందాన్ని పంచుతున్నందుకు మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమాని మీరు అందరూ చూసి ఆనందిస్తారని, ఆదరిస్తారని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాతలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అందజేస్తారని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. బెస్ట్ విషెస్ టు డాకు మహారాజ్ టీమ్ అండ్ బెస్ట్ విషెస్ టు సంక్రాంతి ఫర్ ఆల్ డాలస్ పీపుల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.